టీఆర్ఎస్ పార్టీలో ఎవరు హరీష్ రావు యొక్క ప్రాబల్యం పెరుగుతూ ఉంది. హరీష్ రావు తన యొక్క శక్తి పెరుగుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో కేసీఆర్ యొక్క వైఫ్, అంటే ఇక్కడ మాట్లాడొద్దు కానీ కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మాట్లాడాలి. సో ఇవి నేను చెప్తున్న విషయాలు కాదు, ఇవి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ వల్ల తమ జీవితాలను, తమ యొక్క సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యురాలు రమ్యారావు గారు చెప్పినటువంటి విషయాలను నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాను మిత్రులే. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమ సాధనలో కేసీఆర్ తర్వాత అంత పెద్ద ఎత్తున ఉద్యమం ఆ టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లో కీలక భూమిక పోషించింది. తమ ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి టీఆర్ఎస్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీని రూట్ లెవెల్లో తీసుకురావడంలో రమ్యారావు గారి భర్త చాలా కీలక పాత్ర పోషించిందనేది ఎవరికి కూడా తెలియదు. వారు ఎంత అంటే తన కుటుంబాన్ని వదిలిపెట్టిండు, తన పిల్లల్ని వదిలిపెట్టిండు, తను సంపాదించినటువంటి, తను వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులను కూడా వదిలిపెట్టేసి కేవలం కేసీఆర్ కోసం, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ కోసం ఈరోజు తన జీవితాన్ని కూడా అర్పించినటువంటి వ్యక్తి రమ్యారావు గారి భర్త. సో అలాంటి వ్యక్తి అనూహ్యంగా ఈయనను కాదని హరీష్ రావును తెర మీద తీసుకురావడం. హరీష్ రావు 2004 సిద్దిపేటలో ఎవరు పోటీ చేయాలి 2004లో అంటే రమ్యారావు గారి భర్త పోటీ చేయాలి. అక్కడ వాస్తవంగా రమ్యారావు గారి భర్త పోటీ చేసి అక్కడ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. కానీ అనూహ్యంగా హరీష్ రావు తెర మీదకి వచ్చేసి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2004 నుంచి కొంతకాలం వరకు కూడా ఈయన యొక్క ప్రభావం, ఎవరైతే రమ్యారావు గారి భర్త యొక్క ప్రభావాన్ని మొత్తం కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగి దానిలో భాగంగా పాపం ఆయన చాలా ఆవేదనతోటి, ఎంత దారుణంగా అంటే 2016-17లో అనుకుంటున్నా, నాకు కరెక్ట్ డేట్ ఐడియా లేదు, తను హాస్పిటల్లో ఒక అచేతనమైనటువంటి స్థితిలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే కనీసం పరామర్శించలేనటువంటి దౌర్భాగ్యులు ఈ కేసీఆర్ కుటుంబం. అలాంటి పరిస్థితిలో తన యొక్క బంధుమిత్రుల వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని మొత్తానికైతే బయటపడడం జరిగింది. ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడు, ఆరోగ్యంతోనే మంచిగా ఉన్నాడు, కానీ ఎక్కడో బయటికి రాడతారు. సో అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళు ఆ తర్వాతనే రమ్యారావు గారు చాలా అంతకుముందే తన భర్తకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, వివిధ అంశాల విషయంలో, తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయ విషయంలో ఆమె బయటకు వచ్చి ఏ విధంగా కేసీఆర్ కుటుంబం పైన ఏ విధంగా విమర్శలు ఇస్తాం అందరం చూసినాం. ఆమె విమర్శల్లో ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఒక బాధ అంటే ఏ విధంగా తను కోల్పోయిందో, తన కుటుంబంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డదో అవన్నీ కూడా చెప్తా ఉంటే అవన్నీ వాస్తవాలు చెప్తా ఉన్నారు. కానీ ఆమెను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, ముఖ్యంగా ఈ కేసీఆర్ కుటుంబం కూడా ఆమెను ఏ విధంగా టార్గెట్ చేసారో మనందరం కూడా చూసినాం. సో ఆ క్రమంలో అసలు ఈ రమ్యారావు గారి భర్త రావాలి తెర మీదకి, హరీష్ రావు. సరే, హరీష్ రావు వచ్చిండు, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో 2006 వరకు కూడా హరీష్ రావు యొక్క ప్రాబల్యం చాలా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందే ఆయన మినిస్టర్గా, యువజన శాఖ సర్వీసుల మంత్రిగా కూడా 6 నెలలు చేసిండు ఎమ్మెల్యే కాకుండా. సో ఎమ్మెల్యే అయిన తర్వాత 2-3 సంవత్సరాల పాటు చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో తెగదెంపు చేసుకొని బై ఎలక్షన్ పోయింది. ఆ క్రమంలో ఇక్కడ హరీష్ రావు ట్రబుల్ షూటర్గా టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పాత్ర పోషించిన క్రమంలో కేసీఆర్ గారి భార్య ఇట్లయితే కుదరదు అని చెప్పేసి సంతోష్ రావును తెర మీద తీసుకొచ్చేసింది. సంతోష్ రావును అక్కడ కేసీఆర్ కంప్లీట్గా ఉండేట్టుగా తెర మీద తీసుకొచ్చింది. ఎందుకంటే హరీష్ రావు అనేటువంటి వ్యక్తి 2004 ముందు వరకు కూడా కేవలం హరీష్ రావు పిఏగా మాత్రమే ఉండడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ యొక్క పనులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మాత్రమే పనిచేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన తర్వాత హరీష్ రావు యొక్క ప్లేస్ భర్తీ చేయడానికి వాళ్ళ వైఫ్ సంతోష్ రావు పేరును తెర మీద తీసుకొచ్చేసింది. ఈ క్రమంలో సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా సైలెంట్గానే ఉంటాడు. తను చేసేటువంటి పని మూడో కంటికి తెలియకుండా చాలా పెద్ద ఎత్తున కుట్రలు పడుతున్నప్పుడు కూడా ఎవరికి కూడా తెలియదు. అలాంటి సమయంలో ఈయనతో పాటుగా ఇక తన కుటుంబం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వారసుడు కావాలి కాబట్టి హరీష్ రావు ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ వారసుడు అని చెప్పేసి కేటీఆర్ దించడం జరిగింది. కేటీఆర్ మరియు కవితను ఇద్దరు కూడా దించడం జరిగింది. సో ఈ క్రమంలోనే
ఇక 2001లో ఏమన్నాడు కేసీఆర్, నేను నా ముసలి తప్ప ఎవరు లేరు, మా ఇద్దరు ఒక బిడ్డ కొడుకు యూఎస్ఎస్ లేపారు, వాళ్ళు రారు అని చెప్పారు. తర్వాత ఏమైంది, హరీష్ రావు తీసుకొచ్చేసిండు, తర్వాత సంతోషాన్ని తీసుకొచ్చేసిండు, తర్వాత కేటీఆర్ కవితను తీసుకొచ్చిండు, పరోక్షంగా ఇంకా కొంతమంది కూడా తీసుకొచ్చేసిండు. సో ఇది జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్లో భాగంగా కేటీఆర్ వారసుడిగా వస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా వాడుకొని కేటీఆర్ నెంబర్ 2 అయిందో మనందరం చూసినాం. 2014లో మినిస్టర్ అయింది, ఏ విధంగా తానే మొత్తం ఇక టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో నేను ఒక్కనే ఇంగ్లీష్ మాట్లాడతా, ఇంకెవరు ఇంగ్లీష్ మాట్లాడని చెప్పేసి కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ క్రమంలో కవిత నువ్వు కూడా ఈరోజు పార్టీలో యాక్టివ్ చేయకున్నప్పుడు కూడా ఆమె సొంతంగా తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను పెట్టి తెలంగాణ జాగృతిలో ఈరోజు ఆమె తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకుపోయి బతుకమ్మకు ఒక వన్నె తీసుకురావడంలో ఆమె కృషి చేసింది అనేది వాస్తవం. సో ఈ క్రమంలో ఇప్పుడు కేసీఆర్ ఒక మెయిన్ పిల్లర్, దాని తర్వాత హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మాదే అనేటువంటి కొనలో మొత్తానికైతే వాళ్ళే పిల్లల కొనలో చూసిరు. ఈ క్రమంలో కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి జయశంకర్ సార్కు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్లో విలువ లేదు, అదేవిధంగా ఇన్నయ్య గారికి విలువ లేదు, ప్రకాష్ గారికి అసలు విలువ లేదు. దాంతోపాటు మధుసూదన్ చారి, ఇక్కడ పేరు మర్చిపోతాను, చారి సాబు, నాయన నరసింహారెడ్డి, వీళ్ళ పేర్లు కూడా చాలా ఉంటాయి. సో రాముల్ నాయక్ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కేవలం కేసీఆర్ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కొడుకును, బిడ్డను, అల్లుడిని, అదేవిధంగా ఇంకో సడ్డకుడు కొడుకుని వీళ్ళందరినీ కూడా వాళ్ళతోటే రాజకీయం చేసిండు, అధికారం అంతా కూడా వాళ్ళ చుట్టే తిప్పుకున్నాడు కేసీఆర్. ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక చారిత్రకమైనటువంటి తప్పిదం. సో దీనిలో భాగంగానే ఈరోజు మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సో ఇప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ అధికారం కోల్పోయింది, అధికారం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా లోపల తిట్టుకొని గల్లాలు పట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఎందుకంటే కేసీఆర్ సీఎంగా ఉన్నాడు కాబట్టి బయటికి రాలేదు. 2023 డిసెంబర్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు పార్టీని ఎవరు నడిపించాలి? కేటీఆర్ నడిపించాలా, హరీష్ రావు నడిపించాలా, లేకపోతే కవిత నడిపించాలా, సంతోష్ నడిపించాలా?